నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ రాయుడు గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. రాయుడు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు, చెప్పండి. రాయుడు గారు, గత కొద్ది రోజులుగా మన హైదరాబాద్ లో, మన తెలంగాణ ప్రాంతంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మార్వాడీలు హైదరాబాద్ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య జిల్లాల వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం 1960s 70s లోకి వెళ్తే అప్పట్లో ఆంధ్ర గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పెద్ద ఎత్తున నినాదాలు జరిగాయి. మొన్నటి 2012-13 వరకు కూడా ఆంధ్ర గోబ్యాక్ అంటూ కూడా ఉద్యమాలు చూసాము. సరే, మొత్తానికి 2014 నుంచి అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా తెరపైకి మార్వాడి గోబ్యాక్ అనే నినాదం, దానికి సంబంధించిన నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఎందుకు మార్వాడి వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా 1960s నుంచి కానీ 2012-13లో కానీ ఎప్పుడు కూడా జనరల్గా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులు కానీ ఉద్యమ నేతలు కానీ ఎవరు ఆంధ్ర గోబ్యాక్ అనలేదండి. మాకు తెలంగాణ స్టేట్ కావాలన్నారు. కొంతమంది నేరో మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దేన్ని పట్టుకుని ఆడవాలో తెలియక ఏదో ఒకటి పట్టుకోవాలి కాబట్టి ఆంధ్ర గోబ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ మూమెంట్ అని, ఇలాంటి పిచ్చి పిచ్చి నినాదాలు పట్టుకొచ్చి వాళ్ళని వెళ్ళిపోమని వీళ్ళని వెళ్ళిపోమని ఒక రకమైన మూమెంట్ స్టార్ట్ చేశారండి. టెక్నికల్గా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారండి, మార్వాడీస్ వెళ్ళిపోయారు. తెలంగాణలో ఎవరు ఉంటారండి? తెలంగాణ వాళ్ళు ఉద్యోగాల కోసం, వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం బెంగళూరు నుంచి కోయట్ వరకు, లేకపోతే కాలిఫోర్నియా నుంచి కెనడా వరకు వెళ్ళిపోయారు కదా. మరి వాళ్ళందరినీ కంబ్యాక్ టు తెలంగాణ అని ఎందుకు అనట్లేదు వీళ్ళు? మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ ముందు 2 ప్రశ్నలకు సమాధానం దొరకాలండి మనకి. ఫస్ట్, వీళ్ళందరూ అనే కామన్ మాట ఏంటంటే మార్వాడి వాళ్ళు జిఎస్టీ కట్టట్లేదు అంటున్నారు. ఒక్క జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా టీవీ ముందుకు వచ్చి వీళ్ళు జిఎస్టీ కట్టట్లేదు అని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మాకు ఇన్కమ్ ట్యాక్స్ రావట్లేదు మార్వాడీల నుంచి అని వాళ్ళు ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. అది పలానా కులం వాళ్ళకన్నా పలానా అట్రిబ్యూట్ చేయడం అనేది కాన్సెప్ట్ లేదు. ఓకే ఫైన్ అండి, అట్రిబ్యూట్ చేశారు అనుకుందాం. ఫర్ ద సేక్ ఆఫ్ కాన్వర్సేషన్ అట్రిబ్యూట్ చేశారు అనుకుందాం. నువ్వెవరు బాబు కట్టట్లేదని అడిగి నువ్వు ఉద్యమం చేయడానికి నువ్వెవడు? గవర్నమెంట్ ఎందుకు సైలెంట్ గా ఊరుకుంటుంది? సార్, ఇప్పుడు దీనికి మూలం ఎక్కడైనా జరగచ్చు, కానీ ఇది ఉద్యమ రూపంలో ఊపందుకోవడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఎవరో ఇంకొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కొట్టడం జరిగింది అని చెప్తున్నారు. అసలు పోలీసులు వీళ్ళిద్దరిని పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టి లోపల తోసెత్తి కేసు ఈ బాధ లేదు కదండి. రోడ్డు మీద కొట్టుకోవడం వింటారు, మీరు ఇద్దరు ఎదవలారా అని తీసుకెళ్లి కొట్టాలిగా పోలీసులు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? వాళ్ళిద్దరిని ఎందుకు వాళ్ళ మీద పబ్లిక్ న్యూసెన్స్ కేసు బుక్ కావాలా? ఇప్పటి వరకు అయిందో లేదో మనకి క్లారిటీ లేదు. కానీ వాళ్ళిద్దరు నేరస్తులే కదా. ఒక గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని, మార్వాడి వ్యక్తి తెలంగాణ వ్యక్తిని కొట్టినా, తెలంగాణ వ్యక్తి మార్వాడి వ్యక్తిని కొట్టినా, అమెరికన్ కొట్టినా, ఆఫ్రికన్ కొట్టినా కొట్టడమే తప్పు కదండి. కొట్టడం తప్పు. అదే వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటి? దాన్ని 2 కమ్యూనిటీస్ కి అట్రిబ్యూట్ చేయడం ఏంటి? ఇప్పుడు పూర్వం స్టోటుపురం అని ఒక ఊరు ఉండేదండి. అందులో కొన్ని ఫ్యామిలీస్ ఏవో దొంగతనాలు చేసేవాడు. అందుకని స్టోటుపురం నుంచి వచ్చిన ప్రతి వాడు దొంగ అనడం తప్పు కాదు కదా. ఎవరో ఒక డూప్లికేట్ వస్తువు అమ్ముతున్నప్పుడు ఒరే నువ్వు డూప్లికేట్ వస్తువు అమ్ముతున్నావు తప్పు అని చెప్పాలి. లేకపోతే లీగల్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఏడ్చింది, గవర్నమెంట్ లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లు ఏడ్చినాయి, కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్లు ఏడ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ ఉంది. వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వకుండా మీరు గోబ్యాక్ వెళ్ళిపోండి, మీరు మొత్తం దుకాణాలు సర్దేంటంటే ఎంతవరకు న్యాయం సార్? సార్, ఇప్పుడు ఒక్క విషయం మాట్లాడదాం. మార్వాడీలు అనే వాళ్ళు మన భారతీయులు, ఈ దేశంలో పుట్టారు, ఇక్కడ వాళ్ళే. సార్, ఇంకొక మిమ్మల్ని మధ్యలో ఆపాను సార్, ఇంకొక విషయం చెప్తున్నాను. మార్వాడి అనేవాళ్ళు ఇండియన్ జీడిపికి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ అండి. బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియన్ జీడిపి, నాట్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్. వాళ్ళు చేయని వ్యాపారం లేదు, వాళ్ళ లేని ప్రాంతం లేదు. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలంతా కూడా మార్వాడీలే. వ్యాపార రంగంలో ఈ రోజు కాదండి, లాజిస్టిక్స్ అన్న కాన్సెప్ట్ ఇండియాలోకి బ్రిటిష్ రావడానికి ముందు కూడా మార్వాడి లాజిస్టిక్స్ ని వాడారండి. అండ్ మార్వాడి అనేది ఒక ప్రాంతం తప్ప ఒక కమ్యూనిటీ కాదు. మార్వార్ అని రాజస్థాన్ లో ఉన్న ఒక ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలే వీళ్ళు, అంతే తప్ప మార్వార్ అనే ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు తప్ప అదే ఒక క్యాస్టో కమ్యూనిటీయో కాదు. ఫస్ట్ పాయింట్, అందులో అగర్వాల్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఒక ఊరు, ఒక జిల్లా నుంచి వచ్చి వేరు వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నెలకొల్పుకున్నారండి. ఈరోజు తెలంగాణలో కరీంనగర్, వరంగల్,
హైదరాబాద్లో తీసుకుంటే 2,50,000 ఆటోలు ఉన్నాయండి. ఈ 2,50,000 ఆటోలకి గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ 30 to 25% మాత్రమే ఫైనాన్స్ చేసినాయి. మిగతా అన్నిటికి వెహికల్ ఫైనాన్స్ చేసింది ఎవరు? ప్రైవేట్ ఫైనాన్సర్స్. ఆటో ఫైనాన్స్ లో ఉన్న ఒకే ఒక్క కమ్యూనిటీ మార్వాడి కమ్యూనిటీ అండి. అంటే మేజర్ స్టేక్స్ చెప్తున్నాను నేను, ఏదో చిన్నగా 4 ఆటోలకి ఫైనాన్స్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, మేజర్ స్టేక్స్ చెప్తున్నాను నేను. ఈ రోజు తెలంగాణకి సీపోర్ట్ లేదండి. తెలంగాణ నుంచి ఏ ఇంపోర్ట్ బయటకు వెళ్ళాలన్నా, ఏ ఎక్స్పోర్ట్ లోపలికి రావాలన్నా లాజిస్టిక్స్ వాడాలి, సీపోర్ట్స్ వాడాలి. సీపోర్ట్ వాడాలంటే ఇద్దరు అటు ముంబై వెళ్ళాలి, లేకపోతే ఇటు చెన్నై విశాఖపట్నం వెళ్ళాలి. వీళ్ళందరినీ గోబ్యాక్ అంటున్నారు. అక్కడ ఆడొక గోడ, ఇక్కడ ఈడొక గోడ కడితే వీళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వస్తాయండి స్టేట్లోకి. స్టేట్ మెకానిజం మొత్తాన్ని ఒక నలుగురు ఎవరో ఏదో పేరు పెట్టుకుని నేను పలానా ఉద్యమ నేతని, నేను పలానా నేతని ఒక ట్యాగ్ వేసుకొని ఉద్యమం చేసేస్తే సెల్ఫ్ సఫిషియెంట్గా బతకడానికి మనం ఏమి ఫెడరల్ గవర్నమెంట్లో బతకట్లేదండి. వేర్ యూనిటరీ ఇన్ ఫెడరల్ నేచర్. ఒక కంట్రీలో ఇంటర్ డిపెండెంట్గా ఒక స్టేట్కి సంబంధంతో బతుకుతున్నామండి. రైట్ గారు, ఇప్పుడు అంటే నాకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్వాడి కమ్యూనిటీ అనే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ ప్రాంతానికి అంటే వీళ్ళ వల్ల ఏం నష్టం వస్తుందని ఇక్కడ కొంతమంది భావిస్తున్నారు. వీళ్ళ వల్ల జరుగుతున్న నష్టం ఏంటని కొంతమంది ఇక్కడ దాన్ని పర్సనల్గా తీసుకుంటున్నారు. ఆడి క్లాస్ ఫస్ట్ వస్తుంది, మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావట్లేదని పేరెంట్స్ ఏడుస్తారని కొంతమంది. అవును, మా అబ్బాయి చదవట్లేదని బాధపడరు, ఆడి క్లాస్ ఫస్ట్ వస్తుందని ఏడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు అని ఏడ్చే బదులు నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు వ్యాపారం అనేది మార్వాడియే చేయాలని రూల్ ఇండియాలో ఎక్కడా లేదు, మీరు చేసుకోకూడదని ఎక్కడా లేదు. మీరు వ్యాపారాలు మీరు పెట్టుకుని ఆడు డూప్లికేట్ అమ్ముతున్నాడు అన్నో కంప్లైంట్, వాడు నాసిరకం సరుకులు అమ్ముతున్నాడు అన్నో కంప్లైంట్. గత కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని డికేడ్స్ ఆఫ్ ఇయర్స్గా ఉన్న మార్వాడి వ్యాపారస్తులు నిన్న మొన్న గొడవ జరిగే దగ్గర నుంచి డూప్లికేట్ ఎందుకు అమ్ముతున్నారండి? డూప్లికేట్ అమ్మే సామాన్కి వీళ్ళు కాదు కదా రెగ్యులేటరీస్. వీళ్ళు కాదు కదా రెగ్యులేటరీస్ ఎవరు? దానికి గవర్నమెంట్ చూడాలి. ఎవరైనా నువ్వు డూప్లికేట్ అమ్ముతున్నావు, వ్యాపారం చేయొద్దు, సీల్ చేయండి షాప్ని. లేదు, డూప్లికేట్ అమ్ముతున్నావు, కొనుక్కునే వాడికి తెలియదా సార్? ఒకే వస్తువు 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఉంది. 50 రూపాయల వస్తువు తక్కువ క్వాలిటీదని, 500 రూపాయల వస్తువు ఎక్కువ క్వాలిటీదని దాని అర్థం కాదు. కానీ క్వాలిటీ వేరియేషన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణలోనా ఏ ప్రాంతంలో అయినా పిండి కొలిది రొట్టె అండి. ఎంత పిండి వేస్తావో అంత రొట్టె వస్తుంది తప్ప నువ్వు ఇంత పిండి ఎత్తే ఇంత రొట్టె రాదు. కాబట్టి నీకు ఏ వస్తువు కావాలో నీకు తెలియాలి. నీకు తాసి రకం వస్తువు అమ్మినోడు రాక్షస రకం వస్తువు అమ్మితే అతనితో నువ్వు గొడవ పడాలి. దానికి ఉద్యమం చేసి మొత్తం కమ్యూనిటీని ఎందుకు జనరలైజ్ చేయాలి? ఒక వ్యాపారానికి సంబంధించి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్కి సంబంధించి మనలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మార్వాడీస్ని ఆదర్శంగా వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎందుకంటే ఆ కమ్యూనిటీ అనేది ఎంత ఐక్యతగా ఉంటుంది. మనందరం కూడా మార్వాడీల నుంచి నేర్చుకోవాలి. ఇంకొక చిన్న విషయం సార్, మీరు ఎంత డీప్గా చెప్పారు కదా, మార్వాడీలు తమిళనాడు వెళ్ళారనుకోండి, సంవత్సరంలో తమిళ్ నేర్చుకుంటారండి.